అర్చన అమ్మా రామ్మా. అమ్మా ఏమైంది? అత్తయ్య ఏమైంది? అర్చన ఏమైంది? సౌందర్య నువ్వన్నా చెప్పమ్మా ఏమైంది? అరే ఏం జరిగిందంటే ఎవరో మాట్లాడరే? అర్చన ఇది నిజమేనా? ఒరే పెద్దాడా, ఇంకా నిజంగా అంటావేమిట్రా? నీకు అంతగా అనుమానం అయితే అర్చన్ని ఇప్పుడే తీసుకెళ్లి లేడీ డాక్టర్కి చూపించు. శంకుతీర్థం అన్నట్టు డాక్టర్మే చెప్తుంది ఎన్నో నెలలో. Everything is all right. Mr. Ram Prasad, congratulations. డాక్టర్ Yes, మీరు తండ్రి కాబోతున్నారు. అర్చనకి ఇప్పుడు 3వ నెల. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అర్చన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్. అలాగే ప్రతి నెల రెగ్యులర్గా చెకప్కి తీసుకురండి. అలాగే డాక్టర్. అర్చన చెప్పింది గుర్తుందిగా? గుడ్. రామ్ ప్రసాద్ లాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీ ఫీజ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వస్తాను డాక్టర్. ఓకే. స్లోగా. ఓ సారీ సారీ సారీ, ఇప్పుడు అస్సలు స్పీడ్గా వెళ్ళకూడదు కదా. అర్చన ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన లల్లీకి ఓ బుల్లి చెల్లిలో తమ్ముడో ఓ తలుచుకుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది. అర్చన ఈ హ్యాపీ మూడ్లో నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? అర్థం చేసుకునే మీరు, నోరారా అమ్మ అని పిలిచే లల్లి. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. లేదర్చన, ఈ రోజు నువ్వు ఏదైనా అడిగి తీరాల్సిందే, నేను ఇచ్చి తీరాల్సిందే. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నాకేం వద్దు. మీతో మొదలైన ఈ జీవితం చిరకాలం ఇలాగే సుఖంగా సాగిపోతే అంతే చాలు. అర్చన నీది ఎంత సున్నితమైన మనసో నాకు ఈ కొద్ది రోజుల్లోనే అర్థమైంది.
నీకేం కావాలన్నా నోరు తెరిచి అడగవు కదా. నాకేం కావాలో మీరే ఇస్తుంటే ఇక నేనేం అడుగుతానండి. ఆ మాట మీద ఉండు. ఇప్పుడు మనం ఓ చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికి? జ్యువెలరీ షాప్ కి. జ్యువెలరీ షాప్ కా? ఎందుకు? ఎందుకంటే నా అర్చనకి ఓ మంచి గిఫ్ట్ కొనడానికి. ఆల్రెడీ ఇచ్చారుగా నాకొక మంచి గిఫ్ట్. అది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ కాదు, నువ్వు నాకు ఇవ్వబోయే అందమైన గిఫ్ట్. అది ఉండబోయేది నీ బొళ్ళో, నేను కొనబోయేది మెరిసిపోవాలి నీ మెళ్ళో. అలాగే. యాహూ! మెల్లగా మెల్లగా. ఓ సారీ 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 సారీ. ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు సారీ చెప్పాలో. సూపర్, అదిరింది సార్. ఇది మీకు ఓకేనా సార్? ఇది నాకెప్పుడూ ఓకే, కానీ చేతికి చిక్కడానికే చాలా టైం పడుతుంది. అదేంటి సార్, మీ కళ్ళ ముందే ఉందిగా. కళ్ళ ముందు ఉండడానికి సొంతం కావడానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా చూపించమంటారా? నా కన్ను పడింది దీని మీద. మోజు తీరాలంటే దీన్నే. హాయ్ రాజేష్. హాయ్ రామ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి ఫ్యామిలీతో వచ్చినట్టున్నావు? అవును రాజేష్, అర్చన తల్లి కాబోతుంది. ఓ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అర్చన, కమ్ ఆన్. సార్, ఈ చైన్ ప్యాక్ చేయమంటారా? అప్పుడేనా? కళ్ళారా కాసేపు చూసుకొని. ఏంటి కొంటానో లేదని డౌటా? అదేం లేదు సార్, చూడండి. చూస్తూనే ఉన్నాను. ఏం మెరిసిపోతుంది, ఎంత అందమైన ఫినిషింగ్. దీన్ని ఎవడు తయారు చేశాడో గాని. ఎవరేంటి సార్, మా కంపెనీ. కావాలంటే మార్క్ చూడండి. నువ్వే చూసుకో. ఏం కస్టమర్ రా బాబు. ఇది ఎలా ఉంది? ఇది చూడు. హాయ్ బేబీ, ఏం డిసైడ్ చేసావు నా ప్రపోజల్ గురించి? ఇది మాట్లాడాల్సిన ప్లేసు కాదు, టైము కాదు. బట్ వాట్ కెన్ ఐ డూ? నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నాను. అదే మాట్లాడకుండా. రాజేష్, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఇది మీ ఇల్లు కాదు, జ్యువెలరీ షాప్. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. జోబులో డబ్బుంటే నచ్చిన బంగారాన్ని కొనుక్కెళ్ళొచ్చు. రాజేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన కానీ చూసారంటే ఖచ్చితంగా నమ్ముతాడు నీకు నాకు మధ్య ఏదో ఉందని. అప్పుడేంటి బేబీ నీ గతి? నీ కడుపులో నా బుల్లి బేబీ, దాని గతి ఏంటి? రాజేష్, ఆయన నీలాంటి సంస్కారం లేని మనిషి కాదు. కరెక్ట్. కృష్ణ గురించి కూడా సేమ్ డైలాగ్ చెప్పావు. ఏం చేశాడు?
నమ్మాడా లేదా? ఆయన కృష్ణ లాంటి వాడు కాదు. కానీ మగాడే కదా. అర్చన, అర్చన, ఏమైంది? ఏం లేదండి. ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది. ఇది ఇంకా బాగుంటుందేమో చూడు. దానికన్నా ఇదే బాగుంది. దట్ ఈస్ మై సెలెక్షన్. నీ సెలెక్షన్ సూపర్. అర్చన, ఈ నెక్లెస్ బాగుంది కదా? తన మెడలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకో అర్చన. తీసుకో. ఏమండి, ఒకసారి ఇది చూడండి. చిన్న డ్యామేజ్ ఉన్నట్టుంది. చిన్న డ్యామేజే కదా, డిజైన్ చాలా బాగుంది. బంగారం కొనేప్పుడు దిష్టి చుక్కల ఏ తేడా కనిపించినా కొనకూడదని మా అమ్మ చెప్పిందండి. అందుకే ఇదొద్దు, మీరు సెలెక్ట్ చేసింది తీసుకుందాం. అయితే ఓకే. ఇది అవుట్, ఇది ఇన్. చూడండి సింపుల్ గా ఎంత బాగుందో. ఎస్, యువర్ రైట్. రాజేష్, ఐఎమ్ సారీ. ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. బాయ్ రాజేష్. పద. శంకుతీర్థం అన్నట్టు డాక్టరమ్మే చెప్తుంది. ఎన్నో నెలో. ఏవైంది సౌందర్య, అలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు, ఎవరితోనో గొడవ పడినట్టు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రోజు ఎవరో ఒకళ్ళతో గొడవ పెట్టుకుందే నాకు నిద్ర పట్టదనా? అబ్బా, నేను అలా అనలేదు. ఇంకెలా అన్నా? అసలు ఒళ్ళంత కంపరం పుడుతుంటే మధ్యలో నీ కామెంట్స్ ఒకటి. ఏమైందో నాతో చెప్పకూడదా? ఏమైతే నీకెందుకు? నీతో చెప్పిన ఒకటే, ఆ గోడతో చెప్పిన ఒకటే. ఇంతగా ఫైర్ అవుతుందంటే మళ్ళీ ఏదో చిచ్చు రాజుకొని ఉంటుంది. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా నరుక్కు రావాలి. సర్లే. అవును సౌందర్య, ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? అమ్మవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకేం తెలుసు. ఏమీ తోచక ఏదైనా గుడికెళ్ళి ఉంటారులే. అవును, అన్నయ్య అచ్చను కూడా కనిపించట్లేదేంటి? బావగారు ఆవిడ గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. లేడీ డాక్టర్ దగ్గరికి. లేడీ డాక్టర్ దగ్గరికా? ఎందుకు? కడుపు తెచ్చుకుంది కదా, టెస్టులు చేయించుకోవడానికి. ఏంటి
అర్చన ప్రెగ్నెంటా? అనే కదా అచ్చ తెలుగులో చెప్పాను. చిచ్చి, తలుచుకుంటేనే కంపరం పుడుతోంది. ఆ అర్చన ఆ రాజేష్ గారితో ఎలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళెవ్వరికి తెలియదు కదా, బావగారికి అసలే తెలీదుగా. అందుకే అది వాంతి చేసుకునేసరికి వీళ్ళందరూ ఉప్పి తప్పిపోయిపోతున్నారు. వంశోద్ధారకుని ఇవ్వబోతోందని అప్పుడే నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నారు. కానీ ఒకవేళ అర్చన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి బావగారు కాకపోతే ఆ పుణ్యం కట్టుకుంది దాని రహస్య ప్రేమికుడు రాజేషే అయితే రామరామా ఎంత చండాలంగా ఉంటుంది. సౌందర్య, చూసావా, వినడానికి నీకు ఎంత కంపరంగా ఉందో. ఒకవేళ అదే గనక నిజమైతే ఏంటి, అయ్యే ఉంటుంది. అప్పుడేంటి పరిస్థితి? శ్రీ 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 హరిప్రసాద్ గారికి పుట్టబోయే వారసుడిది తన పెద్ద కొడుకు రక్తం కాక ఇంకెవడో కోన్కిస్క గొట్టంగాడి రక్తం అని తెలిస్తే మన కుటుంబం పరువేమవుతుంది? పెద్దవాళ్ళు, మీ అమ్మ నాన్నలు ఈ షాక్ ని ఎలా తట్టుకుంటారు? పాపం బావగారు ఏమైపోతారు? లల్లి బ్రతికేమవుతుంది? తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. సొమ్మొక్కడిది, సోకొక్కడిది. ఇలా జరగడం న్యాయమే అంటావా? అర్చన చీకటి బ్రతుకు గురించి తెలిసింది మనిద్దరికే కదా. తెలిసి కూడా మనం సైలెంట్ గా ఉంటే ఆ పాపం మనకి చుట్టుకోదంటావా? చెప్పు కృష్ణ. రాధా, కాస్త కాఫీ పట్రా. ఏమిటో కాఫీ అడిగితే పాయసం తీసుకొచ్చావు? కాఫీ తర్వాత తాగుదురు గాని ముందు పాయసం తినండి. ఏమిటి రాధా, ఇవాళ ఏంటి విశేషం? ఏంటో చెప్పుకోండి చూద్దాం. నీ పుట్టినరోజు కాదు, నా పుట్టినరోజు కాదు, మన పెళ్లి రోజు అసలే కాదు. మరి నువ్వే చెప్పు. నేను చెప్పనండి, మీరే బాగా ఆలోచించండి. బాగా ఆలోచించాలా? ఇవాళ ఏ పండగ కాదు. తెలీదు, నువ్వే చెప్పు. చెప్పు. చెప్పేసే అంటే చెప్పేస్తారేంటి? బతిమాలుకోండి, చెప్తాను. బతిమలాడాలా? ఓ, అంత గొప్ప విశేషం అది? వింటే మీరు ఎగిరి గంతేసే అంత గొప్ప విశేషం. ఓ, ఏమై ఉంటుంది? ప్లీజ్ ఊరించకుండా అసలు విషయం చెప్పేవా? చెప్పేస్తున్నా. చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. మీరు తాతే కాబోతున్నారు. అంటే అర్చన? అవునండి, మన అర్చన నెల తప్పింది. నిజమా? ఇంకొక 6 నెలల్లో మీరు తాతయ్య, నేను అమ్మమ్మ కాబోతున్నాం. నేను తాతయ్య?
తాతయ్య నువ్వు అమ్మమ్మవి. ఎంత శుభవార్త చెప్పావు రాత. రాత, నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మన అర్చన జీవితం ఏమైపోతుందా అని ఎంత బాధపడ్డాం, ఎంత దిగులు పడ్డాం, ఎంత భయపడ్డాం. కానీ అవునండి, అర్చన చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళానా, అప్పుడే సరిగ్గా ఈ శుభవార్త తెలిసింది. అల్లుడు గారు అప్పుడే అమ్మాయిని లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏమండి, కోడలు కడుపుతో ఉందని తెలియగానే అన్నపూర్ణమ్మ గారు ఎంత సంతోషించారో తెలుసా? అవును, అర్చన ఎలా ఉంది? కులాసాగానే ఉంది కదా? ప్రాణంలా చూసుకునే భర్త, కోడల్ని ప్రేమగా ఆదరించే అత్తగారు ఉండగా మన అర్చనకేం లోటండి? కాస్త ఆలస్యంగా జరిగినా అంతా దానికి మంచే జరుగుతోంది. అవును రాధ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది.